రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరులోని పత్తి మిల్లు, కిష్టంపేటలోని వరలక్ష్మి ఇండస్ట్రీ, ఆదిశంకరాచారి జిన్నింగ్ మిల్లులు, కోటపల్లి మండల కేంద్రంలోని జిఆర్ మిల్లు, పారెపల్లిలోని నవదుర్గ మిల్లుల్లో ఆధార్ ఓటీపీ సర్వర్ ద్వారా పత్తి కొనుగోలు మరలా ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పత్తిని 8% తేమ మించకుండా నాణ్యత ప్రమాణాల ప్రకారం పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో నిల్వ ఉన్న పత్తి గింజల్ని త్వరగా తరలించేందుకు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దళార్లని నమ్మి మోసపోకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి రైతులు లబ్ధి పొందాలని అన్నారు. కౌలు రైతులు సరైన ధ్రువపత్రాలు చూపించి కొనుగోలు చేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఐ థింక్ మీ అందరికీ తెలుసు, దాదాపు గత ఒక వారం నుంచి ఆధార్ ఓటీపీ ఒథెంటికేషన్ సర్వర్ డౌన్ ఉంది కాబట్టి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో కాటన్ ప్రొక్యూర్మెంట్కి మీ అందరికీ తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫార్మర్ వచ్చారు, తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది, వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉన్నాయి, ఎంతలో కాటన్ వేశారు, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీసీఐ నుంచి కాటన్ పర్చేజ్ జరుగుతుంది అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఆధార్ సర్వర్ డౌన్ అయింది కాబట్టి వెరిఫికేషన్ జరగదు అండ్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో ఈరోజు మార్నింగ్లో సర్వర్ రీస్టోర్ అయింది. ఆ సర్వర్ రీస్టోర్ చేయడానికి ఐ థింక్ మీ అందరికీ తెలుసు, ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు నుంచి మాట్లాడారు. అన్ని చోటలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా ప్రయత్నం చేశారు సో దట్ ఇప్పుడు రీస్టోర్ అయింది. కానీ కొన్ని రోజుల నుంచి మనం ఏం చూస్తున్నాము అంటే, ఇప్పుడు ముందు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం గిన్నింగ్ మిల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆపారు, మళ్ళీ మనం ఓపెన్ చేయించాను. కానీ కొంచెం రిమర్స్ నుంచి అందరూ రైతులు ఒకేసారి వస్తున్నారు. సో ఒకేసారి వస్తే అంటే మన కెపాసిటీ ఎంత ఉంటుంది అంతే వరకు పర్చేజ్ చేయగలుగుతాను ఒక రోజులో. ఎక్కువ మంది వచ్చి ఖచ్చితంగా పర్చేజ్ చేయట్లయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను, ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి లాస్ట్ కాటన్ వరకు పర్చేజ్ చేస్తాము. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. క్వాలిటీ పరంగా అంటే కొన్ని క్వాలిటీ ఉన్నాయి, ఆ క్వాలిటీ ఎప్పటి వరకు మీట్ అవుతుంది ఆ టైం వరకు కాటన్ కార్పొరేషన్ పక్కా పర్చేజ్ చేస్తారు. మనం ఆల్రెడీ మాట్లాడాము, ఏమైనా ఇష్యూ అయితే మళ్ళీ ఇష్యూ రేజ్ చేస్తాను. ఓకే, సో రైతులకు ఎలాంటిగా ఇబ్బంది రాదు. ఇంకా ఒకటి, ఇప్పుడు కూడా చెన్నూరు సెంటర్లో కొంచెం గొడవ అవుతుంది. కొంతమంది చెప్తున్నారు, సార్ నేను కౌలు రైతు ఉన్నాను, నాకు కొనట్లేదు అంటే. దానిలో ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. మీ అందరితోటి కూడా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చెప్తున్నారు, ఒకసారి నేను కౌలు రైతు ఉన్నాను, ఫస్ట్ టైం అమ్ముకోవడానికి వచ్చాను. అట్లా అయితే నాకు చాలా డౌట్ వస్తుంది, మీ అందరికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకు? కాటన్లో దాదాపు 3 పీకింగ్ ఉంటుంది, ఇప్పుడు 3rd పీకింగ్ అమ్ముతున్నారు. సో వాళ్ళు నిజమే కౌలు రైతు ఉన్నారు అంటే ఫస్ట్ పీకింగ్, సెకండ్ పీకింగ్ ఎక్కడ అమ్మారు దానికి. సో కాబట్టి డౌట్ కొంచెం వస్తుంది. అందరూ బోగస్ ఉన్నారు, అందరూ మిడిల్ మెన్ ఉన్నారు, నేను అట్లా చెప్పను. కానీ దానికి కొంచెం ఎంక్వైరీ చేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మార్కెటింగ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి
పర్ఫెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి తీసుకుంటారు, దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేయగలుగుతాం. ఇమీడియట్గా చేయండి, అట్లా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందు ఒకసారి రెండుసారి పత్తి అమ్మారు, వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది రావట్లేదు, డైరెక్ట్గా మనము కొంటున్నాము. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అంటే దానికి కొంచెం డౌట్ వస్తున్నాయి కాబట్టి మనం పగడబందీగా దానికి కరెక్ట్గా వెరిఫికేషన్ చేసేసి మాత్రమే తీసుకుంటాం. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయి, ఇది మిడిల్ మ్యాన్ కోసం లేవు, ఇది రైతుల కోసం మాత్రమే ఉన్నాయి. అండ్ దానిలో ఎలాంటిగా అది ప్యాడీ లాగా దానిలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్స్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది. కౌలు రైతు ఉండవచ్చు, సొంత భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ రైతులు మాత్రమే అమ్మాలి, రైతులు అమ్మాలి. దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. మీకు టోకెన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, వీళ్ళు పర్చేజ్ ఇట్. ఎందుకు మన కెపాసిటీ ఎంత ఉన్నాయి దానికంటే డబల్ డైలీగా పర్చేజ్ చేస్తున్నాం, కానీ దానికంటే 5 times వస్తే అంతా మనం పర్చేజ్ చేయలేకపోతున్నాము. సో అందరూ మీ సీరియల్ నెంబర్ వారీగా రండి. వీఆర్ హియర్ టు కోఆపరేట్, వీఆర్ హియర్ టు హెల్ప్ ఫార్మర్. మనం అందరూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం. మన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేవు. ఆల్ ఫార్మర్స్ అండ్ కౌలు రైతు ఎవరైనా ఉన్నారు, దానికి ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. ఎప్పటి వరకు మొత్తం కాటన్ పర్చేజ్ కాలేదు ఆ టైం వరకు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మరి నేను ఆల్రెడీ CMD గారి నుంచి అండ్ DGM నుంచి ఆల్రెడీ మాట్లాడాను, ఇద్దరు మాట ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చూస్తాము. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ MP గారు అండ్ MLA గారు చాలా పర్సీవ్ చేసేసి తొందరగా సార్ట్అవుట్ చేయించారు. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్.